బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయేరు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు. అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఊ అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి దిగుతున్నాడు చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు, నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా, వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతా నన్ను అడిగావు బాలకృష్ణ, ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు? నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, సరే ఏదో మాట్లాడేది సరే వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా. అడగంగానే నేను రానన్నాను. రానన్నది ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవరు సైకో? నువ్వో సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 124 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే
చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈ రోజు దాకా కూడా. ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే, మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని ఇవాళకైనా చేశారు చిరంజీవి గారు.